హలో తెలంగాణ. మనకు తెలుసు మన ఇండియన్ ఆర్మీ మనకి ఎంత ఇంపార్టెంటో. అండ్ రీసెంట్గా చూసినాం మనం ఈ అగ్నిపథ్ అండ్ అగ్నివీర్స్ స్కీమ్ మనకు ఎంత ఇంపాక్ట్ చేసిందో యూత్లో ఆల్ ఓవర్ ఇండియా చాలా నెగిటివ్గా దాన్ని ప్రమోట్ చేసిండ్రు. ఎందుకంటే మన ఇండియాలో ట్రెడిషనల్గా 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ నడుస్తున్నాయి ఎప్పటి నుంచో. మన 1947 నుంచి టిల్ డేట్ 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి పర్మనెంట్ సర్వీస్. దీనిలో ఏమంటే ద ఏజ్ ఆఫ్ 18 నుంచి టిల్ ఏజ్ ఆఫ్ 60 వాళ్ళకి ఉంటుంది. అంటే ఏజ్ 18కి జాయిన్ అవుతాడు సిపాయి, టిల్ ఏజ్ 60 వరకు రిటైర్ అవుతాడు. దీనిలో ఏంటంటే ఇంకా డిఫరెంట్ వింగ్స్ ఉంటుంది ఆర్మీలో. దాన్ని బట్టి వాళ్ళకి ర్యాంకింగ్స్, వాళ్ళ ఏజ్ క్రైటీరియా ఉంటుంది. అండ్ వీళ్ళకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి పోస్ట్ రిటైర్మెంట్. ఎట్లా అంటే పెన్షన్, మెడికల్ అలవెన్సెస్, మళ్ళీ గ్రాట్యుటీ వస్తుంది, మళ్ళీ వీళ్ళకి సబ్సిడైజ్ గూడ్స్ ఉంటాయి. వీళ్ళకి మనకు తెలిసింది ఏమేమి ఉంటాయో మొత్తము, వాళ్ళ ఫుడ్ కానీ, లిక్కర్ కానీ, వాళ్ళ హౌసెస్ కానీ, ట్రావెల్ కానీ వీళ్ళకి సబ్సిడీ ఉంటుంది వీళ్ళకి. సెకండ్ వచ్చి మనకి ఈ షార్ట్ సర్వీస్. ఈ షార్ట్ సర్వీస్ టైం పీరియడ్ వచ్చేసి మనకి 10 to 15 years. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి రిటైర్మెంట్ అయిపోయినా వీళ్ళకి నో పెన్షన్, నో గ్రాట్యుటీ ఉంటే ఓన్లీ మెడికల్ ఉంటుంది. బట్ ఏంటంటే అన్ని క్లెయిమ్ కావు, కొన్ని టైప్స్ ఆఫ్ దానిలో వీళ్ళకి క్లెయిమ్ అవుతుంది బికాస్ దే ఆర్ నాట్ ఇన్ టు ఫుల్ సర్వీస్. ఇప్పుడు మనం చూస్తే థర్డ్ టైప్ వీళ్ళు మన రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది మన బీజేపీ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ 2022 14 జూన్కి. దాన్నే అంటాం మనం అగ్నిపథ్ స్కీమ్ అని. దానిలో రిక్రూట్ అవ్వాలని అంటాం మనం అగ్నివీర్ క్యాండిడేట్స్. ఈ అగ్నిపథ్ ఏంటంటే మన 10 to 12th క్లాస్ యూత్ ఎవరు ఉన్నారో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. దీనికి ఏజ్ క్రైటీరియా వచ్చేసి 17.5 years to 21 years. కానీ రీసెంట్గా చూస్తే గవర్నమెంట్ దీన్ని 23 years చేసింది. కానీ 23 years ఏజ్ అయితే ఉందో ఎక్స్టెండ్ అది ఓన్లీ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అగ్నివీర్స్ అంటే 2022 వాళ్ళకి అప్లికబుల్, కరెంట్ వాళ్ళకి కాదు. వీళ్ళకి ఆల్మోస్ట్ రిక్రూట్మెంట్ కూడా 46,000 రిక్రూట్మెంట్ పర్ ఇయర్. చాలా తక్కువ. ఎందుకంటే ముందు వీళ్ళు ఇండియన్ ఆర్మీ దే యూస్ టు రిక్రూట్ 60,000 పీపుల్ ఇయర్లీ. కానీ దీనివల్ల ఇప్పుడు 46,000 దీన్ని తక్కువ చేసేసినారు. దీనిలో ఏంటంటే అగ్నివీర్స్కి శాలరీ బ్రాకెట్ కూడా ఉంటుంది 4 yearsలో. 30,000 స్టార్ట్ చేస్తారు. 4th year వచ్చే వాళ్ళకి 40,000 పర్ మంత్ ఉంటుంది. కానీ దీనిలో వీళ్ళకి 30% వీళ్ళ నుంచి అగ్నివీర్ ఫండ్ అనేది కట్ చేస్తారు. దానిపైన మళ్ళీ గవర్నమెంట్ కూడా 30% యాడ్ చేస్తుంది. జస్ట్ ఒక ఎంప్లాయీ లాగా, పిఎఫ్ లాగా మన ఓన్ పిఎఫ్ కట్టుతుంది, ప్లస్ అడిషనల్ కంపెనీ కూడా ఇస్తుంది. సేమ్ అదే ప్రాసెస్. వీళ్ళు 4 years అయిపోయే వరకు వీళ్ళకి ఎగ్జాక్ట్గా ఫుల్ సెటిల్మెంట్ అమౌంట్ వస్తుంది. అది 11,71,000 సింగిల్ టైం పేమెంట్ వచ్చేస్తుంది. ఫర్దర్ ఏం రాదు. దీనికంటే ఎక్కువ వీళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉండవు. వీళ్ళకి ఏంటి డిసడ్వాంటేజ్ అంటే వీళ్ళకి పెన్షన్స్ ఉండవు, మెడికల్ బెనిఫిట్స్ ఉండవు, వీళ్ళకి గ్రాట్యుటీ ఉండదు, వీళ్ళకి సబ్సిడీ గూడ్స్ ఏమో వస్తాయి వీళ్ళకి, అవి కూడా వీళ్ళకి ఏం ఎలిజిబిలిటీ ఉండదు. ఇంకా ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ అంటే ఆ 46,000లో ఏదైతే ఉన్నారో రిక్రూట్మెంట్ నంబర్ దాని 25% విల్ ఫర్దర్ బి జాయినింగ్ ది ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. ఆర్మ్ ఫోర్సెస్ అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దీని మిగతా 75% పోయినట్టే. ఇంకా వాళ్ళకి ఏమీ లేదు. బస్ 4 years డిగ్రీ చేతికి వస్తే ఇంజనీర్ లాగా వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి, అంతే. ఇంకా వాళ్ళు చూసుకోవాలి. కానీ రీసెంట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంత బ్యాక్లాష్ వల్ల, క్రౌడ్ వల్ల, పొలిటికల్ ప్రెషర్ వల్ల ఏం చెప్పిందంటే దే ఆర్ గోయింగ్ టు యాడ్ మోర్ 10% ఆఫ్ కోటా. ఆ 75% వాళ్ళకి ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళకి సిఆర్పిఎఫ్ ఎగ్జామ్స్లో, అస్సాం రైఫిల్స్లో, మళ్ళీ మన పారామిలిటరీ ఫోర్సెస్లో, మళ్ళీ పోలీస్ ఫోర్సెస్లో, ఇంకా వేరియస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయో వాళ్ళ 10% కోటా వాళ్ళకి అప్లికబుల్ అని చెప్పారు. కానీ ఎంత వ్యాలిడిటీ అది అని తెలుసుకోవాలి. ఇంకా ఎగ్జాక్ట్ అది ఆన్ పేపర్ ఎవరు తెలుసులే కరెక్ట్గా అది. ఇంకోటి ఏవైతే మన ముందు ఎట్లుండే మనకి ఒక మార్టీ ఆఫ్ ఫ్యామిలీ అంటే ఇఫ్ ఈస్ డైయింగ్ ఫర్ అ నేషన్, ఆయనకి ఒక సెరమనీ ఉంటుంది. వీ టేక్ ఇట్ అ ర్యాలీ, వీ పే అవర్ రెస్పెక్ట్స్ టు హిమ్ by a whole community, we pray for him, we do salute to him, we take inspiration. ఆ ఇన్స్పిరేషన్ తోనే ఎనీవన్ వాంట్స్ టు బికమ్ ది ఆర్మీ ఆఫీసర్. ఎందుకంటే ఆ యూనిఫామ్ డ్యూటీ, బికాస్ వీఆర్ ఫర్ ద కంట్రీ అని ఉంటుంది. మరి వీఆర్ స్టాండింగ్ ఫర్ ద కంట్రీ, ఫైటింగ్ ఫర్ ద కంట్రీ. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇఫ్ సపోజ్ అగ్నివీర్ బయటికి వచ్చిండు, ఇఫ్ హాజ్ డైడ్ ఫర్ హిస్ నేషన్, తో ఆయనకి ఈ ఏం రైట్స్ ఉండవు. హీ విల్ నాట్ గెట్ ఎనీ బెనిఫిట్స్, పెన్షన్ లాగా, గ్రాట్యుటీ లాగా అవి ఏమి ఉండవు ఆయనకి. ఇంకోటి ఏంటంటే ముందు కొంచెం ఇన్సూరెన్స్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఏం చేసిందంటే దాన్ని 46 lakhs నుంచి 1 crore ఇన్సూరెన్స్ చేసిండ్రు. అది గ్రాంట్ కాదు, అది లేకపోతే ఫుల్ టైం వచ్చే అమౌంట్ కాదు. ఇట్స్ 1 crore ఇన్సూరెన్స్ ఇఫ్ హీ డైస్. ఓకే, అది డైరెక్ట్ నామినీకి పోతుంది. అది ఫ్యామిలీ కాదు, ఉన్న నామినీకి పోతుంది. అప్పుడు ఉన్న మదర్, ఫాదర్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్లో వాళ్ళకి పోతుంది.
ఇంకా దీని గవర్నమెంట్ ఈ అగ్నిపథ్ స్కీమ్ ప్లస్ అగ్నివీర్ ఏదో ఉందో ఎందుకు తెచ్చిందంటే వీళ్ళకి 3 మెయిన్ రీజన్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఏమంటుందంటే మెయిన్ మన ఇండియన్ ఆర్మీ మ్యాన్ పవర్ని డౌన్గ్రేడ్ చేయాలని. ఎందుకంటే కరెంట్లీ యాజ్ పర్ న్యూ డేటా చూస్తే ఇండియన్ ఆర్మీ స్ట్రెంత్ ఉంది గ్రౌండ్ పైన ఆల్మోస్ట్ 14 lakh ప్లస్ ఉంది, ఇంక్లూడింగ్ ఆల్ రెజిమెంట్స్, ఆల్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఫీల్డ్ సోల్జర్స్ బట్టి. వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీది యావరేజ్ ఏజ్ వచ్చేసి 32 years ఆఫ్ ఏజ్ ఉంది, యావరేజ్ ఏజ్. వీళ్ళు ఏమంటారంటే వీ హ్యావ్ టు బ్రింగ్ డౌన్ టు 25-26, ఎందుకంటే ఇండియా బీయింగ్ ఎ యూత్ కంట్రీ, తో మనం లాంగ్ టర్మ్గా ఆలోచించాలి. ఎక్కువ యంగ్ ఉంటే సోల్జర్స్ బ్యాటిల్ ఫీల్డ్ పైన అంత క్విక్గా మూవ్ కావచ్చు, దెన్ దే కెన్ ఫైట్ విత్ అబ్రప్ట్ ఎనర్జీ అని చెప్పారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అని మనం ఆలోచించాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి పెన్షన్స్. గవర్నమెంట్ ఏమంటుందంటే డిఫెన్స్ బడ్జెట్లో మేము ఇచ్చే బడ్జెట్ ఎవ్రీ ఇయర్లో ఆల్మోస్ట్ 50% ఈ పెన్షన్స్ ఇంకా శాలరీస్కే పోతుంది. దాని మేజర్ చెంక్ వచ్చేసి పెన్షన్స్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పెన్షన్స్ పెరుగుతుంది, ఏదో ఒక కమిషన్ వస్తుంది, పే స్కేల్ది అది పెరుగుతూనే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆర్మీ వాళ్ళకి రిటైర్ అయితే 40 years వరకు వాళ్ళకి పెన్షన్ వస్తూనే ఉంటుంది. గవర్నమెంట్ ఏమంటే దాని బదులు మేము ఈ కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే మాకు మనీ సేవ్ అవుతుంది. థర్డ్ ఏమంటారు అంటే మోడర్నైజేషన్ ఆఫ్ వెపనైజేషన్. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి మ్యాన్ పవర్ తక్కువ చేస్తే, వాళ్ళ అమౌంట్ తక్కువ చేస్తే, ఇంకా ఈ సెకండ్ దానిలో పెన్షన్ దానిలో తక్కువ చేస్తే వీళ్ళు ఏమంటారంటే మాకు చాలా మనీ సేవ్ అవుతుంది. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మ్యాన్ పవర్ కొంచెం తక్కువైనా కూడా మనకి కొత్త టెక్నాలజీ పైన, కొత్త R&D పైన పెట్టి కొత్త వెపన్ తెచ్చుకొని మనం డిప్లాయ్ చేయొచ్చు మన ఇండియన్ బార్డర్స్ పైన. ఈ డిసిషన్ తీసుకుని వేరే చాలా కంట్రీస్లో ఫాలో చేస్తున్నారు. కానీ రీసెంట్గా అయితే మన మెయిన్ చైనా ఇంకా యుఎస్ఏ కూడా దే హ్యావ్ డౌన్గ్రేడెడ్ దేర్ ఆర్మీ అండ్ దే ఆర్ స్పెండింగ్ మోర్ ఆన్ వెపనైజేషన్. వాళ్ళ బార్డర్స్లో హ్యూమన్ ఇంటర్ఫేస్ కంటే టెక్నాలజీ ఇంటర్ఫేస్ ఎక్కువ చేస్తున్నారు. బికాస్ దట్ ఈస్ వాళ్ళు ఏమంటారంటే హ్యూమన్ లాస్ కంటే వీ కెన్ అఫోర్డ్ ఆన్ టెక్నికల్ లాస్ అండ్ టెక్నాలజీ లాస్ అంటున్నారు, మిషన్ లాస్ పైన. కానీ మనకేంటంటే ఆఫ్టర్ కార్గిల్ వార్ తర్వాత సుబ్రహ్మణ్యం కమిటీని వేశారు. అది అప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పినకి మనం కొంచెం ఈ మన ఆర్మీది డౌన్గ్రేడ్ చేయాలి, కొంచెం ఫోర్స్ కొంచెం మన యావరేజెస్ తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఒక 33 years వాళ్ళ ఉన్న ఏజ్ క్యాండిడేట్ ఒకసారి బ్యాటిల్ ఫీల్డ్ పైన వెళ్తే ఆ లెవెల్ హై ఫీల్డ్స్లో వెళ్తే అంత మొబిలిటీ ఉంటుంది అన్న బాడీకి. అదే యంగ్స్టర్ ఉంటే చాలా క్విక్గా ఉంటాడు ఆయన. దే లైక్ వన్ ఆఫ్ ద చీఫ్ ఆర్మీ ఆఫీసర్ ఏం చెప్పినంటే హీ విల్ బి లైక్ ఎ చీతా ఆన్ ద ఫీల్డ్, నాట్ లైక్ ఏ బోర్ అని చెప్పిండు. అది మనం చూసుకోవాలి అది ఏంటో అది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ స్కీమ్ కూడా 60,000 ఉండేది ముందు ఇయర్లీ రిక్రూట్మెంట్, ఇప్పుడు 40,000. అంటే 46,000 25% ఆల్మోస్ట్ 12,000 రిక్రూట్మెంట్సే ఈ ఇయర్లీ అవుతున్నాయి. కానీ మనకి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంది అన్న మన డిసడ్వాంటేజెస్. ఈ స్కీమ్ జస్ట్ మనీ సేవింగ్కేనా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ లేదని ఇండియాలో క్రియేట్ చేయలేకపోయి ఇది ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని జస్ట్ 4 years తెచ్చిండ్రా. ఎందుకంటే యూజువల్లీ ఒక సిపాయి ఏమంటాము సెలెక్ట్ అయినప్పుడు ఆయనకి బ్యాటిల్ ఫీల్డ్ రెడీలు కావడానికి 7 to 8 years పడుతుంది అంట మినిమం. ఒక ఫుల్లీ ఫ్లెజ్ బ్యాటిల్ దిగడానికి అంత ఫుల్ ఆయన ఎక్విప్ అయిపోతాడు, మైండ్గా ఫిజికల్గా టెక్నికల్గా. సో హీస్ రెడీ. కానీ ఇప్పుడు దాన్ని డౌన్గ్రేడ్ చేసి జస్ట్ 4 yearsలో, అంటే ఈ 4 yearsలో అంతగానం ట్రైనింగ్ ఎట్లా చేస్తారు. బిఫోర్ ఎట్లుందంటే 1 crore పెట్టి చేసేవాళ్ళు 7-8 years పీరియడ్కి ఒక సోల్జర్ పైన ట్రైనింగ్కి. ఇప్పుడు అదే సేమ్ అమౌంట్ 4 years పెడుతున్నట్టు. అంటే హౌ వ్యాలిడేట్ ఇట్ క్యాన్ బి. మనకి 8 years ఎక్కడ, 4 years ట్రైనింగ్ ఎక్కడ, అది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అక్కడ మనకి. ఇది ఇంత ఇంపాక్ట్ అనుకుంటే వీళ్ళు దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఉండాలి. మనం చూస్తే ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఫస్ట్ స్టార్ట్ చేసి అది కరెక్ట్ అవుతుందా, అది కొంచెం ఆన్ ఫీల్డ్ ఏమైనా పని చేస్తుందా, ఏమైనా ఇంపాక్ట్ ఉందా, అది ఏం చేయకుండానే గవర్నమెంట్ జస్ట్ డైరెక్ట్గా వచ్చేసి ప్రీ ప్లాన్ వీలే చేసుకొని వితౌట్ ఎనీ కన్సల్టేషన్ విత్ ది ఆపోజిషన్ ఆర్ ఆ ఫీల్డ్ కన్సల్ట్ చేయకుండా వాళ్ళు దీన్ని దింపారు ఈ స్కీమ్ని, విచ్ ఇస్ వెరీ రాంగ్. అండ్ మనం దీనివల్లనే మనం చూసినాము చాలా మంది ఆన్ రోడ్ వచ్చేసి స్ట్రీట్స్ పైన దే హ్యావ్ ప్రొటెస్టెడ్ అండ్ దే హ్యావ్ డ్యామేజ్ ది పబ్లిక్ ప్రాపర్టీ. ఇంకా ప్రొటెస్ట్ నడుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా చూసినాం మనం కూడా ఏదైనా ఎలక్షన్స్లో కూడా, లోక్సభ ఎలక్షన్స్లో కూడా దిస్ వాజ్ అ మేజర్ టాపిక్ వేర్
ది కరెంట్ గవర్నమెంట్ లాస్ దేర్ సీట్స్ ఇన్ యూపీ, బీహార్, రాజస్థాన్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ ప్రొటెస్ట్ జరుగుతుంది కూడా కొన్ని ప్లేసెస్లో, బట్ వీ షుడ్ సే దట్ దే షుడ్ బి ఎ పీస్ఫుల్ ప్రొటెస్ట్, నో వైలెన్స్. ఎందుకంటే ద వన్ హూ వాంట్స్ టు సర్వ్ నేషన్, దే వోంట్ ఫాలో దిస్ path of violence. They have to follow in a peaceful manner, and they have to make sure government listens to them and they bend and they accept their grants and wishes ఫ్యూచర్లో. తాకి ఒక ప్రాసెస్ నీట్గా పోయి ఒక మన యూత్కి అడ్వాంటేజ్ అయ్యి దే విల్ హ్యావ్ సమ్ బెనిఫిట్స్ ఫ్యూచర్లో.